ధనువన్న చాలా రోజులకి ఆ పెద్ద స్లైడ్ దగ్గరికి ఇప్పుడు ఎంట్రీ వచ్చిందంట. ధనువన్న బాగా ఎండలు మాడిపోతున్నాయి, నాకు మళ్ళీ సెలవులు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి ధనువన్న. అక్కడికి వెళ్ళి ఒకసారి నేనైతే ఆ జారుడు బల దగ్గర జారుతాను ధనువన్న. వెళ్ళి ఆ వాటర్ పార్క్ దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. పద తొందరగా వెళ్దాం, ఎందుకంటే సెలవులు కూడా అయిపోతున్నాయి నాకు. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే ఇన్నాళ్ళు అది క్లోజ్ చేశారు. అది చిన్న ప్రాబ్లం వచ్చి కన్స్ట్రక్షన్లో ఉంచారు కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. పద ధనువన్న, బిల్డింగ్ దగ్గరికి వెళ్దాం. దానిపైన వాటర్ స్లైడ్ ద్వారా మనం వెళ్ళి పూర్తిగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? అవును సించా, నువ్వు చెప్పింది కరెక్టే. అరే నేను మర్చిపోయారా, అరే ఇన్నాళ్ళు సర్వీస్లో ఉండడం వల్ల ఓపెన్ అవ్వలేదు. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాను కానీ ఎప్పుడు క్లోజ్ ఉండేది. ఫైనల్లీ ఈరోజు ఓపెన్ చేశారు, కరెక్ట్గా గుర్తు చేసావు. పద వెళ్దాం, రా రా తొందరగా రా. ఓకే గైస్, ఫైనల్లీ వాటర్ స్లైడ్ అయితే కొత్తగా కట్టారనమాట. అది డిఫరెంట్గా కట్టారంట, సూపర్గా ఉందంట. సరే ఒకసారి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సించాన్ గడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. నువ్వు అన్నాడు కానీ సించాన్ ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేయాలరా. పాపం వీడికి సెలవులు మొత్తం అంతగా ఎంజాయ్ చేయలేదన్నమాట. ఈ అవెంజర్స్కి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం రావడం, సిటీలో ప్రజలకు ఏదైనా ప్రాబ్లం రావడం అలా జరుగుతుంది. అందుకే మనం అంతగా చేయలేకపోయాం అనమాట. సరే సించాన్, ఇక లేట్ చేయకుండా పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. ధనువనా, ఇప్పుడైతే మాత్రం మనం ఫుల్గా లోపలికి వెళ్ళి పైకి జారి కిందకు వచ్చి పైకి వెళ్ళి ఈసారి దాన్ని సూపర్గా ఎంజాయ్ చేయబోతున్నాం. అదైతే చాలా బాగుందంట. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం సూపర్గా ఉంది. ఫైనల్లీ చాలా రోజుల తరువాత ఏంటిది? ఓయ్, ఎవరయ్యా మీరు? దారి కట్టంగా నిలబడ్డారు, ఇక్కడి నుంచి లేవండి. అర్జెంట్గా మేము లోపలికి వెళ్ళి వాటర్ స్లైడ్ చేయాలి. దీనికైతే ఎవరు పడితే వాళ్ళు ఎలా లేరు, ఎందుకంటే దీనికి లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఎలా ఉన్నారు. మీరు లోపలికి వెళ్ళడం ఇంపాసిబుల్. రే బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడే ఆగు. రే ఆగమని చెప్పారా? ఆగు, వెనక్కిరా. లోపలికి వెళ్ళడానికి నీకు ఛాన్స్ లేదు. నోరు మూసుకొని వెళ్ళి నీ పన్ను చూసుకో, అర్థమవుతుందా? ఏంటయ్యా ఇదే కొత్త రూల్స్ చెప్తున్నా నువ్వు? మాకు తెలియదేంటి? ఎప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. అరే యార్ ధనువన్న, చూడు వీళ్ళు లోపలికి వెళ్ళవట్లేదు. ధనువన్న, నువ్వైనా చెప్పు వీళ్ళకి. ఏంటి భయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి రూల్ అని మేము వినలేదే, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడేంటి మమ్మల్ని లోపల రానివ్వట్లేదు? ఎలా లోపలికి రావాలి ఇప్పుడు రావాలంటే? ఒరే సించాను, రే మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. దీనికి ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు మాత్రమే రాగలరా, మాలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రమే రాగలరు. మీరు రాలేరు సించాన్. బాగయింది రాయుడికి, బాగయింది. ఎవడు పడితే వాళ్ళు లోపలికి వచ్చారంటే అస్సలు బాగోదు. పోండి. ధనువన్న, వాళ్ళందరూ చాలా ఓవర్ యాక్షన్ గా మాట్లాడతారు. వాళ్ళందరూ లోపలికి వెళ్తే మనం ఎందుకు వెళ్ళకూడదు? అరే టోనీ, నువ్వు కూడా లోపలే ఉన్నావా? మేము కూడా వస్తాం టోనీ మామ. ఎప్పుడైనా సరే లోపలికి ఒక క్లాస్ ఉన్న పీపుల్ కి మాత్రమే అలో చేస్తారు. మీలాంటి వాళ్ళకి ఎలా చేరదను? ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో మీ ఇంటికి, అర్థమవుతుందా? వచ్చేసాడు వాటర్ స్లైడ్ ఎంజాయ్ చేసేద్దామని. నీ వల్ల కాదు, పోరా ఇక్కడి నుంచి. టోనీ, నీకు సిగ్గేమన్నా ఉందా? ఎప్పుడు కూడా నీకు ఇదేనా? కనీసం నీకు బుద్ధి రాలేదా? ఎన్నిసార్లు నీకు ఎంత చేసినా కూడా ఎప్పుడు నన్ను ఎగతాళి చేయడం, నన్ను తక్కువ చేసి మాట్లాడడం అది నీ బాగా అలవాటు అయిపోయింది. పోరా. ఏ బాడీ గార్డ్స్, మీరేం చేస్తున్నారు? ఎవరు పడితే వాళ్ళు లోపలికి ఎందుకు రాణిస్తున్నారు? ఈ ధను గాని ఆ సించన్ గాని పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, నాకు కొంచెం దారి వదలండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు ఎవరో వెళ్తున్నారు, ఆవిడ ఎందుకు ఆపలేదు? నన్ను ఎందుకు ఆపారు? అదిగోండి అక్కడ ఉన్న ఆవిడని కూడా ఆపండి. సారీ సార్, ఆవిడ మా ప్రీమియం కస్టమర్. మీరైతే లోపలికి రావడానికి లేదు. ఓన్లీ ప్రీమియం కస్టమర్స్ మాత్రమే వచ్చి వాటర్ స్లైడ్ ని ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే సిటీలో ఒక్కటి మాత్రమే ఉంది, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. సిటీలో ఎక్కడ లేదు, ఇక్కడ ఒక్క దగ్గరే ఉందా? సర్లే, మేము కూడా చెప్తానండి. రారాసించాను, వెళ్దాం మనం. ఇక పోతే పోనీ, ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర మనకు అవసరం ఏంటి? రే ఇంకోటి చూసుకోవచ్చు. ఇది ఒక్కటే ఇక్కడ ఉందని. వెళ్ళండి వెళ్ళండి అమ్మా, మీరందరూ ప్రీమియం కస్టమర్లు అంట కదా, వెళ్ళండి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సర్లేరా. ధనువన్న, నాకు కావాలి, నేను ఎంజాయ్ చేస్తాను. వాళ్ళందరూ లోపల ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను ఎగతాలు చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ధనువన్న, నేను ఎలాగైనా లోపలికి వెళ్ళాలి. ఏంటి ధనువన్న, నేను వెళ్తాను. నువ్వు తీసుకెళ్ళిపోతున్నావు, నేను లోపలికి వెళ్తాను కదా. రే సించాన్, నువ్వేం కంగారు పడకు, నువ్వు ఏడవకు, ఓకేనా? నువ్వు ఇప్పటి వరకు ఏం చేయమంటున్నావో అన్నీ చేశాను కదా. ఈ ఒకసారి నోరు మూసుకుని ఉండు, నేను ఏం చేస్తున్నాను అది ఒక్కటి మాత్రమే చూడు, ఓకేనా? నాకు ఒక ఐడియా వచ్చింది, అది చేద్దాం, ఓకేనా? ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు లెస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకో చెప్తా నాకు. ఏంటిది, ఎవరిక్కడ? ఓ మైకేల్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది? ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? నేను జస్ట్ ఇప్పుడే వాటర్ పార్క్ వచ్చాను. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం వాటర్ పార్క్ ఏం రాలేదు, ఏమైంది? ఏమో, అతను ఏం మాట్లాడుతున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు అబ్బా. డబ్బులు ఇస్తామన్నా కూడా అవదంట, ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. దానికి ఒక క్లాస్ ఉండాలంట. ఆ క్లాస్ అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. సరే నువ్వేం వెళ్ళలేదు? నీలాంటి వాడికి ఎందుకు ఇస్తాడు అనుకున్నావు? నువ్వు ఎలా వచ్చావో అలాగే ఇంటికి వెళ్ళిపో, నోరు మూసుకొని, అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళకి లోపల ఛాన్స్ ఉండదు. ఓన్లీ మా లాంటి క్లాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. నీకు ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా. ఎప్పుడు కొమ్ములు వచ్చిన వాళ్ళలాగా నువ్వే గొప్ప అని చేస్తూ ఉంటావు. అర్థమైంది కదా? నోరు మూసుకొని
పని నువ్వు చేసుకో, వెళ్ళవయ్యా. ఓకే మైకేల్, నైస్ టు మీట్ యూ. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఓకే సించాన్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ధను అన్న ఎక్కడికి వెళ్తున్నామో విషయం తర్వాత కానీ ఆ మైకిల్ అంత నీచంగా మాట్లాడుతున్నా కూడా నువ్వు ఎందుకు ఏమనుకుంటా సైలెంట్గా ఉన్నావు చెప్పు ధను అన్న. ఆ మైకిల్ టోనీ వీళ్ళందరూ ఎప్పుడు ఇలాగే తయారవుతున్నారేంటి? ఎవ్వరు కూడా నీకు పాజిటివ్గా ఉండట్లేదు ధను అన్న. ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? సించాన్ అదంతా కాదు, పక్కన పెట్టు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడు. ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు ఏం చేయబోతున్నానో మొత్తం నాకు తెలుసు. ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా మైండ్ షాక్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం లెస్టర్ ఇంటికి అయితే వచ్చాం. లెస్టర్ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? నేను చెప్తాను నాకు. ఏంటి ఆ వాటర్ స్లైడ్ ఎక్కితే మనల్ని ఎక్కనివ్వరా? ఆ వాటర్ స్లైడ్ ఏంటి సిటీలో ఒక్కటి మాత్రమే ఉందా? సర్లే, సిటీలో ఒక్కటి ఉంటే మనం ఇంకోటి తయారు చేసుకుందాం. మనం కూడా తయారు చేసుకుని మనం అంటే ఏంటో చూపిద్దాం. అది ఎలా తయారు చేయాలో ఏంటనేది మన లెస్టర్ని అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. తయారు చేసి చూపించి మన ఇంటి దగ్గరే పెట్టుకుందాం. అది కూడా సిటీలో ద బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్ చేద్దాం. తెలుస్తుందాగో అది ఏం చేయాలని లెస్టర్ని అడుగుదాం. హలో లెస్టర్. ఏమైందబ్బా, ఎందుకు ఇలా వచ్చావు? ఏమైంది, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? లెస్టర్, ఏంటంటే మన సిటీలోని వాటర్ స్లైడ్ ఉంది కదా, ఆ వాటర్ స్లైడ్ దగ్గర ఏదో సరదాగా సించాన్ గడు ఎంజాయ్ చేస్తారని తీసుకెళ్తే లోపలికి వెళ్ళలేదన్నారు. పైగా ఆ టోనీ గారి గురించి నీకు తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా నీచంగా మాట్లాడతారు. మైకేల్ కూడా అలానే మాట్లాడాడు. నాకు చాలా బాధేసింది. అయ్యో అవునా, నేను కూడా వెళ్తే లోపలికి ఎంట్రీ లేదన్నారు. అందుకే నేను కూడా వచ్చేసాను. నాకు ఎంజాయ్ చేయాలనే ఉంది. అవునా, సరే చేద్దాం. ఇప్పుడు మనకి వాటర్ స్లైడ్ ఎక్కడ దొరుకుతుంది? వాటర్ స్లైడ్ అయితే మాత్రం తయారు చేయడం చాలా కష్టం, ఎందుకంటే దానికి సరిపడిన సామాన్లు ఉండాలి. సరే, నువ్వు కార్తీ చెప్తా. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, నువ్వు ఫాలో అయిపో. ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయబోతున్నావో మొత్తం చెప్తాను. అవునా, వాటర్ స్లైడ్ని మనం తయారు చేయలేమా? సరే, నువ్వేదో వే ఉందన్నావు కదా, ఆ వే ఏంటో చెప్పు. సరే, నేనైతే కార్ తీస్తున్నాను, ఫాస్ట్గా రా, లోపలికి వెళ్దాం. ఇంతకీ ఆ వే ఏంటో ఒకసారి చెప్తావా? ఇంతకీ మన సిటీలో ఆ వాటర్ స్లైడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నీకు తెలుసా? నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే జపాన్ నుంచి తీసుకొచ్చారు. జపాన్లో వచ్చేసి ఒక ప్లేస్లోని ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవి దగ్గర ఈ వాటర్ స్లైడ్లు మొత్తం తయారు చేస్తారు. అక్కడి నుంచి వీళ్ళైతే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. అందుకే ఇది మన సిటీలో ఎక్కడ కూడా దొరకదు. అయితే ఇప్పుడు మనకి సిటీలో దొరకదా లెస్టర్? మరి ఏం చేయాలి? ఎక్కడ దొరుకుతుంది అంటావు? అరే, ఇప్పుడు బీచ్ వరకు తీసుకొచ్చావు. బీచ్కి ఎందుకు తీసుకొచ్చావో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నామో చెప్పు. ఆ జపాన్లో దీన్ని అమ్మే వ్యక్తి నాకు తెలుసు. ఆయన నేను ఒకసారి కాంటాక్ట్ అయ్యాను. ఆయన నాకు మిత్రుల్లా కూడా మారాడు. నువ్వు ఇప్పుడు వచ్చేసి ఒక బోట్ తీసుకొని ఆ దీవి దగ్గరికి వెళ్ళు. నువ్వు జపాన్ వరకు అయితే వెళ్ళక్కర్లేదు. మధ్యలో ఒక దీవి ఉంది. ఆ దీవి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడే నీకైతే మొత్తం అమ్ముతూ ఉంటారు. కానీ వాళ్ళకైతే కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు అమ్ముతారంట. ఏంటో వాళ్ళకి జనాలతో ఆడుకోవడం చాలా ఇష్టం. జనాలతో వాళ్ళకి ఆడుకోవడమా? ఇప్పుడు వాటర్ స్లైడ్తో మనం ఆడుకుంటాం కదా, వాళ్ళు జనాలతో ఆడుకోవడం ఏంటి? లెస్టర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా, కరెక్ట్గా చెప్పు. ధను, నీకైతే ఒక లొకేషన్ పెట్టాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తే మొత్తం వాళ్ళే చెప్తారు, ఓకేనా? ఇక్కడ నీకేం అర్థం కాదు. తొందరగా నువ్వు వెళ్తే అప్పుడు నీకు దొరుకుతుంది. తొందరగా వెళ్ళు. సరే వెళ్తున్నాను. అరే యార్, ఇప్పుడు వచ్చేసి మనకి లెస్టర్ చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు మనం ఒక దీవి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఆ దీవి యొక్క లొకేషన్ చూడడానికి మనకు ఒక దిక్సూచి ఇచ్చారు. సో ఈ కంపాస్ని పట్టుకొని మనం అయితే వెళ్ళాలనుకుంటా. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరదాం. సమయానికి ఏదో ఒక బోట్ అయితే దొరికిపోతుంది అబ్బా, మన అదృష్టం అలాంటిది. ఓకే, లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళడం ఓకే, రావడం ఎలా వస్తాం? దాన్ని తీసుకొని రావడం ఎలా వస్తాం? ఎందుకంటే అది చిన్నది కాదు కదా, చాలా పెద్దది వాటర్ స్లైడ్ అంటే. సో వాటిని మొత్తం తీసుకొని రావాలంటే చాలా సమయం కూడా పడుతుంది. సరే, ముందుగా వెళ్ళి వాళ్ళతోనైతే మాట్లాడాలి. మనకి లెస్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు జనాలతో ఆడుకుంటారంట. జనాలతో ఆడుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఆడుకోవాలి కదా, వాళ్ళు ఎలా ఆడుకుంటారు అబ్బా? సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఆ ప్రదేశం దగ్గరికి అయితే వెళ్దాం. కొంచెం సమయం పట్టేలా ఉంది. కొంచెం కాదు, చాలా సమయం పడుతుందేమో. అదిగోండి వాటర్ స్లైడ్స్ అయితే కనబడుతున్నాయి అక్కడ. నాకు తెలిసి ఇదే అనుకుంటా. సో మనమైతే ఆ దీవి దగ్గరికి వచ్చేసాం. మన లెస్టర్ చెప్పినట్టుగానే మనం పర్ఫెక్ట్గా వచ్చేసాం. అమ్మ బాబాయ్, ఇక్కడ ఏదో షార్క్ ఉన్నట్టుగా అనిపించింది, బట్ లేదులేండి, మనం ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఓరి నాయనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి వాటర్ స్లైడ్లు. 1 2 3 4 5 6. అమ్మ బాబాయ్, చాలా అంటే చాలా వాటర్ స్లైడ్లు ఉన్నాయి. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి మనమైతే బేరం ఆడేసి వాటిని మొత్తం కొనేసి మన ఇంటికి తీసుకొచ్చి మన స్విమ్మింగ్ పూల్కి అటాచ్ చేసి మరి మనం ఎంజాయ్ చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ అందరూ ములిగిన దగ్గర అయితే అస్సలు వద్దు. అందరూ ములిగిన దగ్గర కుళ్ళి చేసేస్తారు వాటర్ మొత్తం. అదే మన ఇంటికాడే ఉందనుకుంటే అప్పుడు మనదవుతుంది అనమాట. అప్పుడు మనం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సరే, వీటినైతే మనం మాట్లాడి తీసుకొచ్చేద్దాం మన ఇంటికి.
నేనైతే మాత్రం మంచి ప్లానింగ్లో అయితే ఉన్నాను. కానీ వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయంట ఈ అమ్మే వాళ్ళకి. ఆ రూల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదబ్బా. అమ్మినోడికి ఎందుకు అబ్బా రూల్స్, కొన్నోడికి ఉండాలి. కానీ సరే మనమైతే వెళ్దాం ఇక లేట్ చేయకుండా. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం దీనిపైకి ఎక్కాలంటే ఒక్కసారిగా మనం బూస్ట్ ఉపయోగించాలనుకుంటా. లెట్స్ గో. ఓకే, ఫైనల్లీ దీనిపైకి అయితే వచ్చేసాం. ఓరి నాయనా, ఇంత పెద్ద ఉన్నాయేంట్రా వాటర్ స్లైడ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనమైతే మొత్తం మాట్లాడుకోవాలి, ఇదే అనుకుంటా. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం, లోపలికైతే వెళ్దాం. అబ్బా ఏమన్నా ఉందా, సూపర్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఇతనే అనుకుంటా నాకు తెలిసి ఓనర్. సార్ ఇక్కడ ఈ వాటర్ స్లైడ్కి ఓనర్ మీరేనా సార్? ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? ఎవరు సార్ మీరు? ఏం కావాలి? సార్, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మాకు చెప్తారా? మీ దగ్గర ఉన్న వాటర్ స్లైడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. వీటిని మొత్తం మా ఇంటికి మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా? మా రూల్స్ ప్రకారం అయితే మేం వీటిని అమ్మట్లేదు. మేము సరదాగా జనాల కోసం మాత్రమే తయారు చేశాం. కానీ ఇవి చాలా రిస్క్ తో కూడినవి. ఏ మాత్రమైనా తప్పు చేసినట్లయితే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఏంటి సార్ మీరు వాటర్ స్లైడ్ ని పట్టుకొని ప్రమాదకరం అంటారు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను నీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. ఇదిగో ఆ వాటర్ స్లైడ్ వచ్చేసి మేమైతే పూర్తిగా అమ్మం. అది ఓన్లీ రెంట్కు మాత్రమే ఇస్తాం. మీకు కొన్ని రోజులు రెంట్ కింద ఇస్తాం. అది మీరు వాడుకున్న వెంటనే మేము పట్టుకెళ్ళిపోతాం. అర్థమవుతుంది కదా? సో దీన్ని అయితే మీరు పట్టుకెళ్ళచ్చు. రోజుకి మీరైతే దీనికి నాకు ₹1,00,000 రెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చాలా ఎక్కువగా వాటర్ స్లైడ్ అడుగుతున్నారు కాబట్టి. మేమే ఫిట్టింగ్ చేస్తాం, మేమే ఫిట్టింగ్ తీసి మేమే పట్టుకెళ్ళిపోతాం. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మీకైతే అస్సలు ఉండదు. అర్థమవుతుంది కదా? ఒక్క రోజుకి ₹1,00,000. సో ఇది వచ్చేసి మీరైతే ఎక్కడికి పంపించమంటే అక్కడికే పంపిస్తాను. ఇది ఎందుకు ప్రమాదం అంటున్నామంటే, దీంట్లో రూల్స్ ఎలా ఉంటాయంటే, దీన్ని మేము 3 స్టేజెస్ కింద క్రియేట్ చేస్తాం. ఈ 3 స్టేజెస్ మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడే పెడతాం. ఆ 3 స్టేజెస్ లో వచ్చేసి 3 డిఫరెంట్ డిఫికల్టీస్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కి గానీ వాళ్ళు చెప్పే టాస్క్స్ గానీ మీరైతే ఆన్సర్ చేయాలి. సార్, మీరు ఏమన్నా ప్రాఫిట్ కోసం చేస్తున్నారా? మీకు లాభాలు అవసరం లేదా? ఇలాంటి టాస్క్లు ఏంటి సార్? వాటర్ స్లైడ్ లో జస్ట్ మనకి ఒకే ఒకటి కావాలి, అదేంటి ఇలా పడుకుంటే ఇలా జారడం అంతే. ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి సార్? ఇది ఒక్కటి చాలు. అది మీరు ఒక్కటే చేసి సరిపోతుంది కదా, టాస్క్లు ఎందుకు పెడుతున్నారు? మరి ఊరికనే ₹1,00,000 అంటే తీసేసుకుందాం అనుకున్నావా? ₹1,00,000 మేము ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ టాస్కులు చేయడం వల్ల ఆ టాస్కులు మీరు చేసే వాటర్ స్లైడ్ మేము మా టీవీలో వేస్తాం. దానికి వచ్చే మా టీఆర్పీ వల్ల అప్పుడు మేము డబ్బులు సంపాదించుకుంటాం. మీకు కావాలంటే పట్టుకెళ్ళండి. సరే, నేను ఆలోచించుకుంటా. The next morning. లెస్టర్, పెద్ద సమస్య వచ్చింది లెస్టర్. కానీ దీంట్లో మనకి లిటరల్లీ ఫన్ ఉండబోతుంది. అది ఎలా అంటే, సో ఇప్పుడు మనకి వాటర్ స్లైడ్స్ అయితే ఫైనల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫిట్ చేశారు. ఫిట్ చేయడంతో పాటు ఇది మొత్తం ఒక టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతుందంట. వాళ్ళు దీంట్లో చూసి వాళ్ళు మనీ ఎర్న్ చేసుకుంటారంట. మనం రోజుకి ₹1,00,000 అయితే రెంట్ కట్టాల్సి ఉంటుంది దీనికి. అబ్బా, అంత డబ్బులు అయితే పెట్టాలి, తప్పదంతే. మనం ఎంజాయ్ చేయాలంటే తప్పదు. మొత్తం దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 వచ్చేసి చిన్నదనమాట. సో ఆ చిన్నదాని నుంచి మనమైతే జారాలి. బట్ దాన్ని మనం జారాలన్నా కూడా టాస్క్ కంప్లీట్ చేయాలంట. ఆ టాస్కులు ఎలా ఉంటాయో పైన టాస్కులు అడుగుతారు. అడిగే వ్యక్తులు కూడా విలన్స్ అంట. బట్ రియల్ విలన్స్ కాదు, ఫేక్ అంట. వాళ్ళు బొమ్మలే అంట. బట్ చేయకపోతే మాత్రం శిక్షిస్తారంట. సో అందుకే ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఆ టాస్కులు చేయాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 చిన్నది, లెవెల్ 2 పెద్దది, లెవెల్ 3 ఇంకా పెద్దది. సూపర్ ఉంటుంది. ఆ టాస్కులు చేయడానికి మీరు రెడీ అయితే వెళ్ళొచ్చు. ఇది కదా అసలైన మజా అంటే. ధనువనా, నాకు ఇన్నాళ్ళ నుంచి కావాలనుకుంటుంది ఇదే. వామ్మో, ఇంత పెద్ద వాటర్ స్లైడ్స్ వచ్చేసాయి మన ఇంటికి. ధనువన్నా, సూపర్గా ఉంది ధనువన్నా. పద, ఇప్పుడు నేనే వెళ్తాను. ముందుగా వెళ్ళి నేనే ఆ టాస్క్లన్నీ చేస్తాను. నువ్వు చూస్తావు కదా. లెగండి, అడ్డు లెగండి. 1, ఇదే కదా ఫస్ట్ డోర్. ఓహో, ఈ డోర్ నుంచి ఎంటర్ అయితే మనం వెళ్తామా? సరే, ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దామంటారా? ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. అరే, ఎక్కడికి వచ్చాను? ఓయ్, ఎక్కడికి వచ్చానరా నేను? ఒరే, ఇక్కడికి వచ్చేసానా? ఓరి నాయనా, ఈ మెట్టల దగ్గరికి వచ్చేసానేంట్రా? అయ్యో బాబోయ్, ఇది లెవెల్ 1 అనుకుంటా. అమ్మ, మనం లెవెల్ 1 కంప్లీట్ చేస్తే లెవెల్ 2 అన్లాక్ అవుతుంది. లెవెల్ 2 కంప్లీట్ చేస్తే లెవెల్ 3 అన్లాక్ అవుతుంది. మనం లెవెల్ 3 మొత్తం కంప్లీట్ చేసి ఫుల్గా జారీ ఎంజాయ్ చేయాలి. వస్తున్నా కదా, వస్తున్నాను. సించన్ గాడు ఇప్పుడు టాస్కులు మొత్తం కంప్లీట్ చేస్తాడు. టాస్కులు మొత్తం కంప్లీట్ చేసి మంచిగా జారుతాడు. ఓకే. అరే, ఇంకా ఎంత ఎక్కాలి? ఓ నాయనా, నన్ను ఎలాగో డైరెక్ట్గా పైకే పంపించచ్చు కదా. ఇప్పుడు ఈ మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి? అమ్మయ్య, ఫైనల్లీ మనమైతే పైకి వచ్చేసినట్టుగా ఉన్నాం. పైన నాకు ఫ్లోర్ అయితే కనబడింది. అమ్మో, రెడ్ హాల్కు. నాకు తెలిసింది ఫేక్ వెళ్ళను అనుకుంటా, రియల్ కాదు. ఓకే, మనం తప్పు చేస్తే మళ్ళీ శిక్ష అయితే పడుతుంది. మనం తప్పు చేయకూడదు. హలో రెడ్ హల్క్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా బాగుబోగుల గురించి నీకెందుకు?
నువ్వు ఎంజాయ్ చేయాలంటే నేను చెప్పిన టాస్కులన్నీ చేయాల్సిందే. నువ్వు రెడీగా ఉన్నావా మరి? ముందుగా వచ్చేసి నీకు ఒక టాస్క్ ఇస్తాను. అది ఏంటంటే సాల్వ్ ద పజిల్. ఆ పజిల్ నువ్వు సాల్వ్ చేయాలి. ఇప్పుడు నీకు వచ్చేసి నీ ముందు ఒక స్క్రీన్ పైన ఒక పజిల్ వస్తుంది. నువ్వు కనబడుతున్న పిక్చర్ ని ఆ పిక్చర్ లా తయారు చేయాలి. ఆ పజిల్ తో సాల్వ్ చేయాలి. తొందరగా నువ్వు రెడీ చేయాలి. నీకు మాత్రం ఓన్లీ దగ్గర 2 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తున్నాను. 2 నిమిషాల్లో చేయకపోతే అప్పుడు నేను వచ్చేసి నిన్ను జారడానికి అలౌ చెయ్యను. సూపర్ కదా, నాకు కూడా ఇలాంటిదే కావాలి. ఫాస్ట్గా చేయాలి. అదిగోండి లెఫ్ట్లో వచ్చేసి మనకైతే పిక్చర్ కనబడుతుంది. దీనిలానే మనం తొందరగా చేయాలి. ఒక సైడ్ రెడ్ హల్కు, ఇంకొక సైడ్ పచ్చ హల్కు. చేసేద్దాం 2 మినిట్స్ ఎందుకబ్బా, నాకు ఫాస్ట్గా చేస్తాను. ఎందుకంటే సించన్ గడి చాలా జీనియస్ అని తెలియదు అనుకుంటా. ఓకే డన్, అయిపోతుంది ఆల్మోస్ట్. ఎస్ వచ్చేసినాం. ఎస్ ఇంకొంచెం మాత్రం ఉంది. 2 నిమిషాలు సమయం ఇచ్చావు. 1 నిమిషం లోపే నేను కంప్లీట్ చేస్తున్నాను. చూడు హల్క్, రెడ్ హల్క్. మరి మా అమ్మలకి ఉండదు. అరే ఎక్కడ పెట్టాలి పుక్క? అరే అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇంకా 2 ముక్కలే. ఎస్ ఫైనల్లీ నేను చేసేసాను రెడ్ హల్క్. ఇప్పుడు నేను అక్కడ 2 మార్గాలు ఉన్నాయి కదా, దాంట్లో ఎందులోకి వెళ్ళాలి? నువ్వు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసావు కాబట్టి నీకు సరైన మార్గం చెప్తున్నా. లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి వెళ్ళు. లెఫ్ట్ లో ఉన్న స్లైడ్ నువ్వు వెళ్ళట్లయితే నువ్వు కరెక్ట్ గా వెళ్తావు. రైట్ అయితే మాత్రం కింద పడిపోతావు. ఎస్ ఇదే. ఫైనల్లీ మనమైతే జారుతున్నాం. జారుడు బల్లా ఏ వాటర్ స్లైడ్. వావ్, ఫైనల్లీ మనమైతే సూపర్ అంటే సూపర్గా జారుతున్నాం. ఇది ఎక్కడికి వెళ్తుంది? మనం ఎక్కడ పడతాం? ఇది లెవెల్ 1 అన్నమాట. అరే చెట్టు, అమ్మయ్య చెట్టు గుద్దేసుకుంటా అనుకున్నా. ఫైనల్లీ మనం కిందకి వచ్చేసాం. లెవెల్ 1 అయితే కంప్లీట్ చేసేసాం. ఎస్ ఓకే, ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. ఇది మొత్తం మన ధను అన్న వాళ్ళకి చెప్పాలి. వెళ్దాం పదండి. ధను అన్న మీరు రెడీగా ఉండండి. పైన టాస్క్లని జాగ్రత్తగా చేయండి. నేను వెళ్తున్నాను. లెట్స్ గో. మనమైతే సెకండ్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళైతే మనకి టాస్క్లు ఇస్తారు. అప్పుడు 2 వేస్ ఉంటాయి మనం జాడడానికి. ఆ 2 వేస్లో కరెక్ట్ ఏదో మనకి తెలియదు. అది తెలియాలంటే వీళ్ళు చెప్పిన టాస్క్ మనం కంప్లీట్ చేయాలి. అప్పుడు మనం వీళ్ళు చెప్పిన టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి అప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఇస్తారు. ఓకే, ఇదేంటిది? ఓరి నాయన టెర్మినేటరో, ఏం చేస్తా ఉన్నావు ఇక్కడ? అయ్యా బాబోయ్, అమ్మ బాబోయ్, రోబో, డేంజరస్ రోబో. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏం చేయాలి సార్ ఇప్పుడు నేను? ఇప్పుడు ఒక పాట పాడాలి. పాడు. ఏంటి పాట? నువ్వు పాట పాడితే నాకు లోపలికి ఇస్తావా వెళ్ళడానికి? ఆ రెండిట్లో ఏది కరెక్టో నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా? నువ్వేమైనా నాకు చెప్పాలా? అర్రే పాటంట. ఇప్పుడు పాట పాడడానికి నాకేం ఓపిక లేదు, కానీ నువ్వు చెప్పాల్సింది నేను చేయను. పక్కకే. ఇది చెప్తుందంట రైట్, మనమే కరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి? లెట్స్ గో, మనమైతే వెళ్దాం. సూపర్. అది అరే జారట్లేదండి. జారుతున్నాం. ఏ సూపర్. చూసారా, వాడు చెప్పిందే మనం చేయాలా ఏంటి? చేయకుండా కూడా మనమైతే జారచ్చు. ఇంత సింపుల్గా ఉన్నప్పుడు మనం ఎందుకు వాళ్ళు చెప్పింది చేయాలి? మనకి టైం వేస్ట్. పైగా వాడికి నేను పాట పాడాలంట. వాడు చెప్తే నేను ఎందుకు పాడాలి? నేను ఇష్టం, నేను పాడను. లెట్స్ గో, ఎంజాయ్. అమ్మా, అయ్యో, అరే కింద పడిపోతున్నాను. అరే అనవసరంగా పాట పాడాల్సింది. పాట పాడకపోవడం వల్ల కింద పడిపోయాను. వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేయాలబ్బా. వామ్మో, దీని రూల్స్ అన్నీ ఇలా ఉన్నాయంటే సరే, వాళ్ళు చెప్పిన టాస్క్లన్నీ చేస్తేనే బెస్ట్ అబ్బా. నేను కూడా చేసేస్తా. సరే నేను వెళ్తాను ఇప్పుడు. ఓకే, లోపలికి ఎంటర్ అయిపోయాం. అమ్మా ఏంట్రా ఈ మ్యాజిక్? అక్కడ ఎంటర్ అయితే ఇక్కడికి వచ్చాను. సూపర్. మనం తొందరగా పైకి వెళ్ళాలి. వాడు ఇప్పుడు నన్ను ఏం అడుగుతాడో ఏంటో తిక్కలోడు. దీనిపైన ఎవడో రెడ్ హల్ కొన్నాడంట. ఓరి నాయన, ఆ దున్నపోతు పైన ఏం చేస్తుందో ఏంటో. సరే, ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ వాడు కినబడితే, హలో గురుగారు నమస్తే, ఏంటి చెప్పండి, ఏం చేయాలి నేను? నన్నే తెలివి తక్కువ అంటావా? సరే, ఇప్పుడు నీ తెలివితేటలు ఎలా ఉంటాయో చూస్తాను. కోడి ముందా గుడ్డు ముందా? నేను కోడి ముందా గుడ్డు ముందా అంటే ఒకసారి ఆగు, నన్ను ఆలోచించినావు. కోడి గుడ్డు, కోడి వెనక్కి నుంచి పెడతాది కాబట్టి కోడి ముందుకుంటుంది, అంటే గుడ్డు వెనక్కి ఉంటుంది. నాకు ఆన్సర్ తెలిసిందే. ఇగో కోడి గుడ్డు పెట్టేటప్పుడు గుడ్డు వెనక్కి ఉంటుంది కాబట్టి కోడి ముందు. నన్ను వదిలే వెళ్తాను. మీ ఊర్లో తెలివితేటలు ఇక్కడ వరకు. కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా చెప్పు. అదా సరే, ఇంతకు ముందు నేను బుక్లో చదివాను. ఇంతకీ కోడి అయితే కోడి డైరెక్ట్గా అయితే రాలేదు. గుడ్డు ఎలా వచ్చిందంటే, సో కోడి అనేది ఏదో ఇంకొక పక్షి నుంచి వచ్చిన గుడ్డు ద్వారా పుట్టిందని తెలిసింది. అందుకే గుడ్డే ముందయ్యా, నన్ను వదిలే.
కరెక్ట్ గానే చెప్పావు. సరే, నువ్వు ఆ ఎడమ పక్కన ఉన్న దాని వైపు వెళ్ళు. అదే కరెక్ట్ అయినది, సరి అయినది చూసుకుని వెళ్ళు. అసలుకే నడలేకపోతున్నా. మరి లెస్టర్తో అంతే, ఏదైనా ఈజీగా చెప్పేస్తాను. ఓ మై గాడ్, ఎలా ఉందో! ఎప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని నా నడుము ఇరిగిపోయింది. ఇప్పుడు మంచిగా ఇలా జారుతుంటే గొప్ప సుఖంగా ఉంది. ఆహా, లెవెల్ 1 కంప్లీట్ చేసేసాం. ఎస్, చివరికి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అరే చెట్టు అమ్మయ్య, చెట్టుకు తగులుతుందేమో అనుకున్నా. ఫైనల్లీ వచ్చేసాం. ఇది కదా అసలైన మజా అంటే. లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. లెవెల్ 2 కూడా చేసేద్దాం పదండి. ధను సూపర్గా ఉంది. నేను సూపర్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను తెలుసా. ఇప్పుడు సెకండ్ లెవెల్కి వెళ్తాను, ఇరగదేస్తాను చూడు. మరి మామూలుగా ఉండదు. లెస్టర్ అంటే అంతే. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసి వెళ్ళాలనుకుంటా. వెళ్దామా? లెట్స్ గో. ఓ మై గాడ్, ఇది లెవెల్ 2 అనుకుంటా. మనమైతే పైకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఎవడుంటాడో ఏంటో. ఈ సించాన్ గడు ఇక్కడే తప్పు చేశాడు. మనం వీడికి ఆన్సర్ ఇచ్చేయాలి. మనకెందుకు? దీనిపైన ఎవడుంటాడో ఏంటో. ఎవడా తల్ల? ఓ, ఎవరిది? ఎముకలు నారాయణ, నువ్వేనా? సరే కానీ ఏంటి సార్ మీ క్వశ్చన్ చెప్తారా? ఏబిసిడీలు మొత్తం ఇవన్నీ చెప్పు. ఏబిసిడీలా? నేను చిన్నప్పుడు చదువుకున్నాను. ఏబిసిడీలు 26 ఉంటాయి మొత్తం, అంతే కదా? తప్పు, నువ్వు తప్పు చెప్పావు. బాగా ఆలోచించు. నీ క్వశ్చన్ ట్రిక్కీగా ఉంటుంది కదా, ఇప్పుడు చెప్తా. ఏ బి సి డి, ఏబిసిడీలు మొత్తం 4. చెప్పినందుకు రైట్ వైపు వెళ్ళు. మరి మామూలుగా ఉండదు. ఈ లెస్టర్కే ట్రిక్కీ క్వశ్చన్సా. చివరికి మనమైతే కరెక్ట్గా చెప్పేశాం. తెలివితేటలో మనకు మించినోడు ఎవడున్నాడు రా. ఓకే. అరే ఏంటిది? అమ్మో అయిపోయాను. అమ్మో పడిపోయా అనుకున్నా. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే అక్కడి నుంచి దీనిపైకి జంప్ అయ్యాం. ఏమన్నా ఉందా? అసలైన కిక్ అంటే ఇదే. లెవెల్ 2 కూడా మనమైతే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి ఆ లెవెల్ 3 కూడా కంప్లీట్ చేసామంటే ఒక్క పని అయిపోతుంది. ఎంత సుఖం, ఎంత సుఖం! అబ్బా, తలకి తగిలిందిరా దెబ్బ. సరే, చివరికి మనం లెవెల్ 2 కంప్లీట్ చేసేసాం. ఈ లెస్టర్ స్మార్ట్ అని అనిపించుకున్నాడు. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ లెవెల్ 3 కూడా మనం కంప్లీట్ చేసి తోపు అనిపించుకోవాలి అంతే. వస్తున్నా. ఇదనో అందరికీ సేమ్ క్వశ్చన్లు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నారు. నీకు తర్వాత ఏడు అడుగుతారో తెలీదు. ఇగో, నువ్వు ఎంజాయ్ చేయాలని ఆన్సర్ చేయాలి. సరే, నేను లెవెల్ 3కి వెళ్తున్నాను. సూపర్, మనమైతే వెళ్ళిపోదాం. ఎస్, లెట్స్ గో, వెళ్ళిపోదాం. ఎక్కడికి వచ్చాం? ఏంట్రా నాయన? ఓరి బాబోయ్, లెవెల్ 3 ఎంత హైట్లో ఉన్నామో చూడండి. ఇప్పుడు దీన్ని కూడా తొందరగా వెళ్ళి కంప్లీట్ చేయాలి. దీనిపైన ఎవడుంటాడో ఏంటో నాయనో. ఓరి బాబోయ్, ఆ బిల్డింగ్ కంటే హైట్ ఉంది. ఆ బిల్డింగ్లోనే చిన్నది ఉంటుంది వాటర్ స్లైడ్, దానికి రానివ్వలేదు. కానీ ఆ బిల్డింగ్ అంత ఎత్తైన వాటర్ స్లైడ్ కట్టాం. అరే ఎవరిది? ఓరి నాయన, ఇది కళింగలాగా ఉన్నాడే. కళింగ డూప్లా ఉన్నాడు. ఏంటో ఈడేం టాస్క్ ఇస్తాడు? ఎక్స్క్యూజ్ మీ, టాస్క్ ఏంటి? ఇప్పుడు నీకు ఎటువంటి టాస్కులు లేవు. నన్ను ఒక్కడిని ఓడించి వెళ్ళాలి. ఓడించాలంటే నన్ను ఇక్కడి నుంచి కిందకి తోసేయాలి. నన్ను కిందకి తోయగలుగుతావా? అంత ఛాన్స్ లేదు. ఇప్పుడు కదా అసలైన ట్విస్ట్. అయిపోయావు నాయన, నా వల్ల కాదు. ఓరు జారిపోతున్నాను. ఓ నాయన వదిలేరు. ఓరు వదిలేరు, వెళ్ళిపోతున్నా. ఓమో పడిపోయినాయి. అరే ఈడేటి వదలట్లేదు. చేప బుర్రాడు. ఒరే చేప బుర్రా, వదిలేరా. పడిపోయినా. అరే అరే అబ్బా వదిలిపెట్టిరా నాయన నన్ను. నేను వెళ్ళిపోతా. అబ్బా ఏంటిది వెళ్ళట్లేదు? రే పోతున్నా. అరే వెళ్ళట్లేదే. రే చేప బుర్రా, నీకు నాకు సంబంధం లేదు. నన్ను వదిలిపెట్టా. రే నేను తోయలేనురా, నాలో శక్తి లేదురా, దున్నపోతా. నన్ను కొడతావేంట్రా? అరే చేప. ఏంట్రా ఈడో అసలు వెళ్ళవట్లేదు. ఎలా వెళ్ళాలి? మనం పూర్తిగా శక్తి తెచ్చుకొని అయితే వెళ్ళాలి. వీడు లేకపోతే మనల్ని కిందకి తోసేస్తాడు. మనం కిందన పడిపోతాం మళ్ళీ. ఓ నాయనో, మనం తొందరగా వెళ్ళిపోతాం. లెట్స్ గో లెస్ట్రో, వెళ్ళగల. అమ్మయ్యా సేఫ్గా. అరే ఇది జారట్లేదేంటి? జారవే. అమ్మాయి, అరే ఏంటి మళ్ళీ జారట్లేదు? జారు అది అమ్మయ్యా, తప్పించుకున్నాం. సరే, ఇది జారట్లేదు కానీ ఎలాగోలా వాడితే తప్పించుకున్నాం కాబట్టి పర్వాలేదు, ఏం కాదు. అమ్మయ్యా, మనం కిందకైతే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఇది జారకపోయినా దాని తర్వాత దగ్గర నుంచి ఏదో జారుకుంటూ వెళ్ళొచ్చు. ఈ చేప బుర్రోడు డేంజర్గా ఉన్నాడు. లేకపోతే నన్ను కిందకు తోసేస్తారంట. ఓరు నాయనో, మళ్ళీ కిందన పడ్డాననుకో తీరిపోద్ది నాకు తిక్క. సరే, చివరికి మనమైతే వచ్చేసామన్నమాట. ఇది జారట్లేదు కానీ నెక్స్ట్ నుంచి జారేసి వెళ్దాం మనం. ఎస్, చివరికి మనం వచ్చేసాం. కిందన చూసుకున్నట్లయితే ఘోరంగా ఉంది. చేప ఇక్కడికి వెళ్ళకొచ్చావు?
రాయ్ ఏట్రా తోసేసాడు రా ఈ చేప బుర్రోడు. అరే 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 అబ్బా ఓరి నాయన గట్టిగా పడ్డాను రా బాబు చేప బుర్ర. ఓహో, మనం ఎటువంటి టాస్కులు కూడా స్కిప్ చేయలేం, అన్ని టాస్కులు చేయాలి. చేయకపోతే మనకేదో శిక్ష అయితే పడుతుంది. సరే, మనమైతే దీని లోపలికి వెళ్దాం. ఓకే, ఫస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనమైతే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు వాడు నాకు ఏం క్వశ్చన్ అడుగుతారో ఏంటో. సరే, మనం పైకి వెళ్దాం. దీనిపైన అయితే రెడ్ హల్క్ గార్డ్ ఉన్నాడంట. ఓరి నాయన, ఇవైతే మాత్రం బాగున్నది, పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ లెవెల్ 3 ఒకసారి ఎక్కినట్లయితే పూర్తిగా ఫుల్గా సాటిస్ఫాక్షన్గా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మా రెడ్ హల్క్. హలో రెడ్ హల్క్, ఏం చేస్తున్నావు? సరే కానీ నేను ఇప్పుడు దేంట్లోకి వెళ్ళాలో చెప్తావా? అదంతా తర్వాత విషయం. ముందుగా వచ్చేసి నువ్వు నాకు చెప్పాలి, నీకు ఇక్కడ అందరికంటే ఎవరెక్కువ ఇష్టమో చెప్పు. నాకా మా సించన్ గడే ఇష్టం. అయితే నేను వాడి మొహంతోనే ఒక పజిల్ ఇస్తాను. నువ్వు 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. చెయ్యకపోతే నేను తప్పు మార్గంలోకి నిన్ను తోసేస్తా. ఏంటి పజిలా? పజిల్ ఏంటి? అరే నిజంగా ఇచ్చాడు పజిల్. ఏంటిది? సించన్ గడా? ఊరి నాయనా, అరే రే టైం అయిపోతుంది, మనం టైం వేస్ట్ చేయొద్దు. అరే యార్, దీని ఇమేజ్ ఎలా ఉంటుంది? సించాన్ కానీ మనం బాగా గుర్తుపెట్టుకుని మనం చేయాలి. అరే యార్, ఇదంతా పైన. ఎస్, ఇది హెడ్. ఇది హెడ్ పక్కన వచ్చేసి అరే దీని కళ్ళు కళ్ళు ఇది కింద. ఓకే డన్. ఇది పైన. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన. ఇది ఇక్కడ పెడదాం, దీన్ని ఇక్కడ పెడదాం. ఓకే, ఇది బాడీ బాడీ కాళ్ళు కాళ్ళు బాడీ ఎక్కడ పెట్టాలి? అమ్మయ్య, పైన అయితే మాత్రం మనం ఫుల్గా పర్ఫెక్ట్గా పెట్టాం. 2 నిమిషాలు అంట, 2 నిమిషాల్లో పెట్టాలి. ఒరే సించాన్గా నీ పేరు ఎంచుకున్నా, పోనీలే, మనకైతే బాగా గుర్తుంది. సించాన్ గడు ఎలా ఉంటాడో మనకు తెలుసు కాబట్టి మనం ఈజీగా పెట్టచ్చు. ఓకే 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 డన్. ఓకే, కాల్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఫైనలీ మనం కంప్లీట్ చేస్తున్నాం. వాడు 2 మినిట్స్ మనకు టైం ఇస్తే మనం 2 మినిట్స్ కంటే ఫాస్ట్గా చేస్తున్నాం. ఎస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. డన్. ఇదొక ముక్క, ఇదొక ముక్క, ఇదొక ముక్క. ఫైనలీ డన్ రా రెడ్ హల్క్. నువ్వు సరిగ్గానే చేసావు. సరే, నువ్వు సరిగ్గా చేసినందుకు నేను నీకు సరి అయిన దారి చెప్తున్నాను. నువ్వు ఎడమ పక్కనేనున్న వాటర్ స్లైడ్ నుంచి వెళ్ళు, అప్పుడు కరెక్ట్ గా వెళ్తావు. సరే, లెవెల్ 2కి నీకు ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళు. ఎంజాయ్. ఓకే, ఇక మనం వెళ్ళి చెలరేగిపోదాం. ఓరి నాయనా, ఏమన్నా ఉందా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నాడు, మనం లెఫ్ట్ సైడే వెళ్దాం. ఇదే అనుకుంటే సరైన ప్లేసు. ఇప్పుడు మనం చూసుకొని జంప్ చేయాలి. ఓ మై గాడ్, ఫైనల్లీ మన ఇంటి దగ్గర ఉన్న వాటర్ స్లైడ్లో మనం పూర్తిగా జారీ ఎంజాయ్ చేస్తున్నాం. అరే ఓ మై గాడ్ చాలా చాలా బాగా జారుతున్నాం. లెట్స్ గో. కిందకైతే వచ్చేస్తున్నాం. డైరెక్ట్గా వెళ్ళి మనం ఎక్కడ పడతామో చూడాలి. ఓ వచ్చేసాం. అరే చెట్టు, ఓరి నాయన, చెట్టు గుద్దేసుకునేవాడిని. సో ఫైనల్లీ మనమైతే వాటర్లోకి వచ్చేసాం. ఇది అంటారు కదరా స్విమ్మింగ్ పూల్ వాటర్ స్లైడ్ అంటే, ఇది బెస్ట్ వాటర్ స్లైడ్ అనమాట. ఓకే, లెవెల్ 2కి అయితే వచ్చేసాం. ఈ లెవెల్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు ఏం క్వశ్చన్ అడుగుతారో ఏంటో. లెట్స్ గో, లోపలికి వెళ్ళిపోదాం. భయం అవుతుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే దీని పైకి అయితే వచ్చాం. ఏ మాత్రమైనా మనం నడిచేటప్పుడు మెట్లుకి అటు ఇటు అయిందనుకోండి కింద పడతాం. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఈ పైన వచ్చేసి ఎవడుంటాడో ఏంటో చూడాలి. అరే యార్, ఇదేంటి రోబోట్లా ఉన్నాడు? నేను ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో నువ్వు కూడా అలానే మాట్లాడాలి. అవునా? సరే, నువ్వు కానీ. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు. ఎంతమంది కొడుకులు? గురువుగారు, మేము చిన్నప్పటి నుంచే చేశాం గురువుగారు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. 7 కొడుకులు. ఎంతమంది కొడుకులు అని అడిగితే నేను ఎంతమంది కొడుకులు అనకుండా 7 కొడుకులు అని చెప్తాను అనుకున్నావా? మేము చిన్నప్పుడే అడిగాం, వేస్ట్ క్వశ్చన్ అడిగావు. సరే, ఎటువైపు వెళ్ళాలో చెప్పు. నువ్వు చాలా జీనియస్ లా ఉన్నావు, చాలా బాగా చెప్పావు. సరే, నేను నీకు ఇప్పుడు కరెక్ట్ అయిన దారి చెప్తాను. చెప్పాలి. ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, తొందరగా వెళ్ళాలి. చెప్పు. మళ్ళీ బై మిస్టేక్ నేను ఫాస్ట్గా వెళ్ళి రాంగ్ ప్లేస్లో పడతానేమో. ఎందులోకి వెళ్ళాలి? నువ్వు ఆ కుడి పక్కన ఉన్నదాని లోపలికి వెళ్ళు, అది సరైనది. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు. ఎడమ పక్క కాదు, కుడి పక్క. ఎస్, ఇదే. ఓకే, వెళ్తున్నా. ఓ మనమైతే వెళ్తున్నాం. అరే ఇదేంటి, మనం ఏమైనా తప్పు చేసామేంటి? రాంగ్ లొకేషన్ చెప్పాడు, మనం పడిపోతున్నాం. అరే దీనిపైకి వచ్చామా? అబ్బా ఏం ట్విస్ట్ అబ్బా, సూపర్. ఏమన్నా ఉందా? ఇది కదా మజా అంటే. ఏముందిరా. ఓకే, ఫైనల్లీ మనం జారుకుంటూ కిందకైతే వెళ్ళిపోతున్నాం. స్టేజ్ 2 కూడా కంప్లీట్ చేసాం అనమాట. ఇంకా లెవెల్ 3 అయితే ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, ఫైనల్లీ మనం అయితే సేఫ్గా వచ్చేసాం అనమాట ఇక్కడికి. లేట్ చేయకుండా లెవెల్ 3 కూడా మనం కంప్లీట్ చేసేద్దాం, వెళ్దాం. ఇంతకీ ఆ రోబోట్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? వాడు అడిగింది అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు. ఎంతమంది కొడుకులు అని వాడు వెనక్కి చెప్పమన్నాడు. సో ఎంతమంది కొడుకులు అనేటప్పుడు నేను 7 అని కన్ఫ్యూజ్ అవుతా అనుకున్నాడు. సో మనకు కన్ఫ్యూజ్ అవ్వలేదు.
ఓకే ఫైనల్లీ మనమైతే థర్డ్ స్టేజ్కి అయితే వచ్చేసాం. మనం చిన్నపిల్లం అనుకుంటున్నాడా ఏంటో, ఇప్పుడైతే మన థర్డ్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోద్దాం. ఫైనల్లీ వచ్చేసాం. ఈ థర్డ్ స్టేజ్కి అయితే మాత్రం మనం ఎటు వెళ్ళినా పర్వాలేదు, మనం సేఫ్గా అయితే వెళ్ళిపోతాం కిందకి. కానీ పైన ఎవడుంటాడో నాకు డౌట్గా ఉంది. ఒకసారి వెళ్దాం. ఓకే అమ్మ బాబోయ్ ఈడెవడు? ఒరే కళింగా నువ్వేనా? అమ్మ బాబోయ్ ఈ కళింగ గడు ఉన్నాడు. ఓ కళింగ డూప్ అనుకుంటా. ఓరి నాయన కొడుతున్నావేంటి? ఏం చేయాలి చెప్పు. దీని కింద నుంచి ఎవడైతే పడతాడో వాడు ఎలిమినేట్. నువ్వు నన్ను దమ్ముంటే కిందకి తోస్తేనే అప్పుడు నువ్వు వెళ్ళగలవు. అంత సినిమా లేదు. నన్ను తోసి ఎవ్వడు కూడా ఇప్పుడుకొచ్చి ఒక్కడు కూడా వెళ్ళలేదు. అది నా శక్తి. హా ఇప్పుడు చూపిస్తారా నా సత్తా. కళింగా అబ్బా కొడతావేంట్రా? అరే కొడతావేంట్రా? తోసుకోవడం అంటే తోసుకోవడం కొడతాం. ఇది ఎప్పుడు ఎలాంటి అనుకుంటా. దీని మైండ్ సెట్ మొత్తం కళింగ మైండ్ సెట్ అనుకుంటా వీడు. సరే వీడినైతే తోసి పడేద్దాం. సరే తోసుకున్నారా నువ్వని? అరే నన్ను తోస్తారా ఇప్పుడు నువ్వు? అబ్బా ఊరి నా గట్టి కొడుతున్నావు ఎట్రా? చేప బుర్ర వేసుకొని ఇదిగో తోసి. అరే యార్ తోసేస్తా. హా ఎవరితో పెట్టుకుంటారా రే కళింగా? మామూలుగా ఉండదు మనతోని. అయిపోయారా? ఓకే ఫైనల్లీ వాడిని కూడా తోసేసాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వాటర్ స్లైడ్లోకి ఎంటర్ అవుదాం. దీనికైతే మనం ఎటు వెళ్ళా పర్లేదు, ఎటైనా వెళ్ళచ్చు. సో సేఫ్గా మనమైతే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ జారడమే కొంచెం కష్టం. కొంచెం ముందుకు వెళ్ళి మనమైతే జారాలి. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి జంప్ చేస్తేనే అప్పుడు జారగలం. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట. కిందకి జారుతున్నాం. ఏమన్నా స్పీడ్ ఉందా? అరే ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నది చిన్న వాటర్ స్లైడ్. ఆ బిల్డింగ్ కంటే ఎత్తైన వాటర్ స్లైడ్లో ఉన్నాం. అదిరా. ఒకవేళ టోనీ గాడలు వీళ్ళందరూ చూస్తారు కదా, వాళ్ళందరూ పిచ్చెక్కిపోతారు. చెప్తానండి. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఈ వాటర్ స్లైడ్ ఎక్కుతారంటే అస్సలు ఛాన్స్ ఇవ్వను. ఓ నాయనో కింద పడిపోయిండేవాడిని. జస్ట్ మిస్. అమ్మ బాబోయ్ ఫైనల్లీ మనమైతే సేఫ్గా వచ్చేసాం. నెక్స్ట్ వాటర్ స్లైడ్లోకి అయితే మనం ఎంటర్ అవుదాం. ఇక్కడ ఏం జరుగుతుందంటో చూద్దాం. ఎందులోకి వెళ్దాం? లెఫ్ట్ వెళ్దాం మళ్ళీ. ఓకే జారుతున్నాం. చాలా ఫన్ ఉందా బై వాటర్ స్లైడ్లోని. ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఇదే బిగ్గెస్ట్ వాటర్ స్లైడ్, థర్డ్ వాటర్ స్లైడ్. లెవెల్ 3 కూడా చాలా సింపుల్గా ఉంది. కానీ ఆ కళింగ కూడా చాలా డేంజరస్. సో ఫైనల్లీ వాడిని కూడా తోసేసాం. మనమైతే అన్ని క్వశ్చన్స్ అని సాల్వ్ చేసుకుని అయితే వచ్చేసాం కిందకి. ఓకే ఇప్పుడైతే ఇంకా ఉందా ఈ వాటర్ స్లైడు? ఓరి నాయన లెవెల్ 3 చాలా పెద్దదబ్బా నిజంగానే. సో ఇప్పుడు ఇది కూడా జారాలనుకుంటా. ఇది జారుదాం. ఓకే ఓ కింద పడిపోతా. ఓరి నాయన ఏంటి స్పీడు? ఒరే పడిపోతా. అబ్బా ఓరే ఏమన్నా ఆగామా? సమయానికి ఇది ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎక్కడో ఎగిరిపడి ఉండేవాడిని. ఓకే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే ఉంది. ఇది వెళ్దామా అది వెళ్దామా? ఇది వెళ్దాం. ఓకే అరే జారు. ఎంతసేపు? కొంచెం మాత్రమే ఉంది. జారవమ్మా జారు తల్లి. జారట్లేదబ్బా. సరే ఒకసారి మనం లేచి చూద్దాం అండి. లేచి మనమే జారుదాం. అది లెక్క. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట మన వాటర్ స్లైడ్ యొక్క జర్నీ. కిందకి వెళ్ళి మన వాళ్ళకి చెప్దాం మనం లెవెల్ 3 కంప్లీట్ చేసామని. వాళ్ళు చూసి షాక్ అయిపోతారనమాట. ఓకే డన్. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. ఓకే వచ్చేసాం. అరే ఇది మన స్విమ్మింగ్ పూల్. చివరికి మన స్విమ్మింగ్ పూల్కి కనెక్ట్ చేశారనమాట. ఇది కదా మజా అంటే. అరే ఏం చేస్తున్నారు? అరే హల్క్, టోనీ, మైకేల్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు వచ్చారబ్బా? నేను అన్న మాటలకి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను దయచేసి క్షమించు. సారీ, నేను చాలా తప్పుగా అన్నాను. సరే కానీ ఇప్పుడు ఒకసారి మేము వాటర్ స్లైడ్ ఎక్కచ్చా? ప్లీజ్, మేము ఎక్కాలనుకుంటున్నాం. దయచేసి. మీరు అన్న మాటలకి ఎవ్వడు కూడా క్షమించడు, అర్థమవుతుందా? మీరు చాలా ఓవర్ యాక్షన్గా మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా. మీకు ఛాన్స్ ఉంది, మాకు లేదనే కదా. చివరికి మేము చేసి చూపించాం, మాకు అయ్యింది. ఇప్పుడు మీరు ఎక్కుతారా? సించన్ నేను ఒకసారి ఎక్కుతా ప్లీజ్. ఒక్కసారి ఎక్కి దాన్ని మొత్తం ఎంజాయ్ చేస్తా. ఒక్కసారి నా ఎక్కాలనుంది, సరేనా? ప్లీజ్ రా. ఒరే గుండో, ఇందాక ఓవర్ యాక్షన్ గా మాట్లాడి ఇప్పుడు వచ్చేసి ఎక్కుతా అంటావా? చాలా తప్పిది. ఒరే సించాను ఎక్కుతాను రా, ప్లీజ్ రా. ఒక్కసారి ఎక్కుతానంతే రా, అంతే. రేయ్ ఏంట్రా నన్ను అన్ని మాటలని? ఓన్లీ సించాన్ ఎక్కుతా అన్నారు కదా. సరే గైస్ ఎక్కచ్చు. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, అంత రిచ్ కదా. సరే మనిషి ఒక 30,000 కట్టి ఎక్కండి. మనిషికి 30,000. చిన్నపిల్లకైతే ఫ్రీ. మీరు ఎక్కండి రా ఫ్రీగా, పర్లేదు. రే టోనీ, నువ్వు, హల్కు, అందరూ, మైకేల్ డబ్బు కట్టే ఎక్కండి. ఎవరికైనా కావాలనుకుంటే డబ్బు కట్టే, ఫ్రీగా అయితే నో ఛాన్స్. ఓకే ఫైనల్లీ మనమైతే వాళ్ళకి. అరే ఎవరు సార్ మీరు? ఏం కావాలి? ఏమైంది? మొత్తం గొడవ వస్తుంది. ఎవరు? ఓరి నాయనా ఏంటి ఇంత పెద్ద లైను? బాబు ఏంటి చాలా పెద్ద లైన్ ఉందే. సరే
ఇప్పుడు మొత్తం నేను రాసుకోవడం మొదలు పెట్టాలి. ఓకే, లోపల ఎంట్రీ వచ్చేసి మనిషి 30,000. సరే సార్, సరే ఒకసారి నేను ఒకసారి ఎక్కుతాను. 30,000 కదా, పర్వాలేదు, పదండి సార్. ఓకే, మనిషి 30,000 తండి. ఒకసారి ఎక్కి ఎంజాయ్ చేయండి, అంతా ఫ్రీ. సించాన్ చూసావా? ధనువన్న చివరికి మనది వాటర్ స్లైడ్ బిజినెస్ అయిపోయింది. ఏ సూపర్.